పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మనం ఆత్మనేత్రము తెరవండి, విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివిన వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 10 వచనాలంతా కూడా ఒక విశ్వాసి దేవుని నమ్మిన వాడు ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్పవాడు అనే ఒక గొప్ప సత్యాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవుడి గొప్పతనం గురించి అక్కడ రాయబడలేదు. ఎవరి గొప్పతనం గురించి రాయబడ్డది? విశ్వాసి యొక్క గొప్పతనం గురించి రాయబడ్డది. అదేంటండి, విశ్వాసి వేరు క్రైస్తవుడు వేరా అంటే ఖచ్చితంగా వేరే. విశ్వాసి వేరే, క్రైస్తవుడు వేరు. క్రైస్తవుడు మత సంబంధి. వాడికి పండగలు కావాలా, ఆచారాలు కావాలా, గుళ్ళు గోపురాలు కావాలా, అవునా? దేవుడు భక్తి అనే ముసుగులో వాడు చేయాల్సిన ఆచార వ్యవహారాలన్నీ చేయువాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు మత సంబంధి. మత సంబంధి పరలోకము చేరుట అసాధ్యం. ఎందుకంటే మతము పరలోకము నిన్ను చేర్చదు, మార్గము మాత్రమే చేరుస్తుంది. ఏంటా మార్గము? ప్రభు యేసు క్రీస్తు అనే మార్గము. యేసే మార్గము కదండి. యేసు అనే మార్గము తప్ప మరి ఏ మార్గము ద్వారా మనము పరలోకాన్ని చేరలేము. యేసుని నమ్మడము అంటే అది విశ్వాసం ఉంచడం. కంటితో చూడని వాటిని ఉన్నాయని నమ్ముటయే విశ్వాసం. విశ్వాసానికి నిర్వచనం ఏంటి చెప్పండి? మన కంటితో కనబడనేవి. యేసే పుట్టడం నువ్వు చూసావా? సిలువేయడం నువ్వు చూసావా? చనిపోవడం నువ్వు చూసావా? తిరిగి లేవడం చూసావా? మరి యేసయ్య ఉన్నాడు అంటే ఎలా నమ్ముతున్నావు? అదే విశ్వాసం. ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే క్రియల రూపంలో కనపడుతున్నాడు. యేసు నామములో ప్రార్థన చేసే దయ్యాలు పోతున్నాయి, ఉన్నాడు కాబట్టి పోయాయి. యేసు నామములో ప్రార్థన చేసే స్వస్థత కలుగుతున్నది, ఉన్నాడు కాబట్టి కలుగుతున్నది. యేసు నామములో ప్రార్థన చేసే సమస్యలు పోతున్నాయి, ఉన్నాడు కాబట్టి పోతున్నాయి. ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. సజీవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, మన తుది శ్వాస వరకు ఎప్పటిదాకా మనకు తోడుగా ఉంటానన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉన్న దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి క్రైస్తవుడిగా లోకంలో బతకడం చాలా ఈజీ. కానీ క్రైస్తవులందరూ పరలోకము చేరట అసాధ్యం. ఎవరు పరలోకము చేరగలరు అంటే విశ్వాసము మీద బ్రతుకువాడు మాత్రమే. అట్టి విశ్వాసుల గురించే ఈరోజు పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఎలా మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు. ఎఫెసీ సంఘస్థులు కూడా ఇలానే యేసును నమ్ముకున్నారు. ఎఫెసీ సంఘస్థులు కూడా ఇదే రీతిగా బాప్తిస్మం తీసుకున్నారు. 40 దినాలు ఉపవాసాలు చేశారు. సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తున్నారు. ఇంటింటి గృహ కూడికలు కూడుకుంటున్నారు. ఉపవాస కార్యక్రమాలు చేస్తున్నారు. గుడ్ ఫ్రైడేలు బ్రహ్మాండంగా జరిగిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త కూడికలు, జీవ కూడికలు అన్నీ జరుగుతున్నాయి. ఇంటింట రొట్టె విరుచుటయు, అనుదిన ప్రార్థన కూడికలయు సంఘము ఎంతో క్షేమముతో అభివృద్ధి చెందుతూ ఉన్నది. అట్టి క్షేమాభివృద్ధి నందుతున్న సంఘములో ఒక కలవరం వచ్చింది.
ఏంటా కలవరము? కొద్దిమంది వ్యాధిగ్రస్తులయ్యారు, వ్యాధులు పోట్లే, రోగాలు పోట్లే. కొద్దిమంది పేదవాళ్ళు అయ్యారు, వేసిన పొలాలు సరిగా పండలే, వర్షాలు సరిగా లేక కరువులు కాటకాలు వచ్చి పొలం మంచిగా పండినా కూడా దానికి రావాల్సిన మంచి రేటు దక్కలే. మంచిగా వ్యాపారం చేసుకుందామని కొనుక్కున్న 4 బర్రెల్లో ఒకటి తప్పిపోయింది, ఒకటి రోగం వచ్చి చచ్చిపోయింది. లాభం వస్తుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఏమొచ్చింది? నష్టం వచ్చింది. ఒకటి వ్యాధి, మరొక దగ్గర కరువు, మరొక దగ్గర నష్టము. ఈ పరిస్థితులు వాళ్ళని ఏం చేశాయి? కృంగదీశాయి. అప్పటిదాకా విశ్వాసులుగా ఉన్నవారి జీవితాలు ఇప్పుడు ఏమయ్యాయి? కృంగిపోవడం స్టార్ట్ అయింది. అబ్బా, ఇంత ప్రార్థన చేస్తున్నామే, ఇంతగా ఉపవాసం ఉంటూ ఉన్నామే, ఇంతగా దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నామే, ఇంత క్రమముగా మనము దేవుని యొక్క దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామే, అయినా కూడా మనకి ఎందుకు వచ్చింది కష్టం? మనకి ఎందుకు వచ్చింది బాధ? ఈ రోగం పోట్లేదు. 1-2 సంవత్సరాల నుంచి డాక్టర్లను కలుతున్నాం, మందులు వాడుతూ ఉన్నాం, ఈ వ్యాధి నుంచి నేను విడుదల పొందలేకపోతూ ఉన్నాను అని ఒకడు బాధపడుతున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చి ఒకడు బాధపడుతూ ఉన్నాడు. కరువు కాటకాల చేత ఒకడు బాధపడుతూ ఉన్నాడు. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేక, సంతోషం ఆనందం లేక ఒకడు బాధపడుతూ ఉన్నాడు. వృద్ధుడైన తండ్రి, వృద్ధుడైన తల్లి, కొడుకులు, బిడ్డలు ఎవడి కాపురాలు వాడు పెట్టుకొని ఆ వృద్ధాప్యముల వాళ్ళని పట్టించుకోవటం లేదని వారొకరు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘంలో ఏమొచ్చింది? ఈ బాధలన్నీ కూడా సంఘస్థులు ఏం చేస్తున్నాయి? కృంగదీయడం మొదలుపెట్టాయి. కలవరం మొదలైపోయింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది. ఒక్కొక్కరి మనసులో కలవరం, నిరుత్సాహం, నీరసం, అసంతృప్తి ఇవేం చేస్తున్నాయి? వారిని కృంగిపోయేటట్టుగా. ప్రార్థన చేద్దామంటే ఆసక్తితో చేయలేకపోతున్నారు, ఉపవాసం ఉందామంటే ఆసక్తితో ఉండలేకపోతూ ఉన్నారు, వాక్యము చదువుదామంటే పట్టుదలతో వాక్యము చదవలేకపోతూ ఉన్నారు. దైవజనుడు వాక్యము ప్రకటిస్తుంటే ఆసక్తితో వాక్యము వినలేక నిద్రామత్తులై నిద్రలో తొలతూగుతూ ఉన్నారు. ఆనాటి ఎఫెసీ సంఘములో వచ్చిన సమస్య అదే. అప్పుడు పౌలు గారు ఆ ఎఫెసీ సంఘానికి ఒక లేఖ రాస్తూ, నీవు యేసు రక్తములో కడగబడ్డవాడవు, యేసు నామములో పిలువబడ్డవాడవు, నీ గొప్పతనం ఎలాంటిదో తెలుసుకో, నీ విశిష్టత ఏంటో తెలుసుకో, నీవు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, ఒక ఉన్నతమైన వ్యక్తివి అని ఈ ఎఫెసీ పత్రిక ద్వారా మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య తన వాక్యం మనతో ప్రకటిస్తూ ఉన్నాడు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ అన్ ఆర్డినరీ ఉమెన్. నీవు ఒక సాధారణమైన స్త్రీవి కావు, నీవు ఒక సాధారణమైన పురుషుడివి కావు. యు ఆర్ ద చూజన్ వన్. నీవు యేసు క్రీస్తు చేత ఏర్పరచబడ్డవాడవు. హల్లెలూయా. నీ భాగ్యము ఎంతో గొప్పది. నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తివి. యేసు చేత పిలువబడ్డవాడవు, యేసు రక్తములో కడగబడ్డవాడవు, యేసు క్రీస్తుకు విశ్వాసిగా ఈ లోకములో బ్రతుకుతున్నవాడు. నెవర్ థింక్ దట్ యు ఆర్ అన్ ఆర్డినరీ పర్సన్. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి అని ఎప్పుడు కూడా నీ మనసులో అనుకోబాకు. ఏముంది, లోకంలో అందరిలా బతుకుతున్నావు, అందరిలో పోతావు అనుకోబాకు. నో, అందుకోసము దేవుడు నిన్ను పిలవలేదు. ఒక ప్రత్యేకమైన పిలుపుని నువ్వు కలిగి ఉన్నావు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావు. పౌలు గారు అంటూ ఉన్నారు, చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మీరు తనుకుంటుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. హల్లెలూయా. We are chosen for praise. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడట? ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు. ఆమేన్. దేవునికి ఘనతగా, కీర్తిగా ఆయన తన పోలికగా
తన స్వరూపమందు నరుని సృజించెను, వారిని స్త్రీనిగాను పురుషునిగాను ఆయన సృజించెను అని బైబిల్ సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నది కదండి. దేవుని యొక్క సృష్టిని సాతాను ఏం చేశాడు? పడగొట్టాడు. అంటే ఇప్పుడు దేవునికి రావాల్సిన మహిమను, దేవుని యొక్క కీర్తిని సాతానుడు ఏం చేశాడు? పడగొట్టాడు. ఇప్పుడు పడిపోయిన నరుడు తిరిగి రక్షించబడ్డం ద్వారా పడిపోయిన దేవుని యొక్క ఘనత, పడిపోయిన దేవుని యొక్క కీర్తి ఏం జరుగుతుంది? పోయిన పేరు తిరిగి నిలబడ్డది. హల్లెలూయా! దుష్టుడు పడగొడితే దేవుడు నిలబెడతాడు. ఆమేన్. దుష్టుడికి బాగు చేయడం రాదు, వాడికి ఇల్లు కట్టడం రాదు. ఇల్లు కూలగొట్టమను, కొంపలు కూల్చడంలో నెంబర్ 1 ఎవడాడు? ఈ దయ్యం పట్టిన కొద్ది మంది ఉంటారు. కొంపలు కూల్చడంలో నెంబర్ 1. నోరుంది కదా అని వాడి దగ్గర వీడి దగ్గర పోయి సాడీలు చెప్పి వాడి కొంపలు ఏం చేస్తారు? చేతనైతే కట్టు, విడిపోయిన జంటలు కలుపు, కూలిపోయిన ఇంటిని కట్టు. అప్పుడు కట్టడం ఎంత కష్టమో తెలుస్తుంది. కూలగొట్టడం ఎంతసేపు అండి, కూలి చేయడం ఎంతసేపు, కానీ కట్టండి చూద్దాం అంత ఈజా. దేవుడు కట్టువాడు. హల్లెలూయా! దేవుడు కట్టువాడు, నిలబెట్టువాడు. సాతాను కూల్చువాడు, నష్టము కలిగించువాడు. సాతాను తెచ్చిన అపకీర్తిని నీవు రక్షించబడ్డ ద్వారా ఇప్పుడేమయ్యావు? దేవుని యొక్క కీర్తిని నిలబెట్టిన వాడమయ్యాం. ఆమేన్. వి ఆర్ చూసన్ ఫర్ ప్రైజ్. నీవు రక్షించబడ్డ ద్వారా దేవుడు కీర్తించబడతాడు. హల్లెలూయా! మనకు గొప్పోళ్ళమను, బాగా చదువుకున్నామను, బాగా మాట్లాడుతున్నామను, బాగా తెలివిగల్లోళ్ళమను, ఊర్లో పెద్ద మనుషులమను, దేవుడు మనల్ని రక్షించలేదండి. ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా దేవుడు మనల్ని రక్షించెను. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోండి. 6వ వచనం కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుందో. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచెను. ఆమేన్. వి ఆర్ చూసన్ బిఫోర్ ద ఫౌండేషన్. జగత్తుకు పునాది వేయక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. ఆమేన్. అది మన పిలుపు అండి, అది మన గొప్పతనం. ఈరోజు భూమి మీద బతకడానికి నీకు మంచి ఇల్లు లేదేమో, డోంట్ పెద్ద ఫీల్ అవ్వకండి. ఊరికి పోయినప్పుడు హోటల్లో 4 రోజులు మనం బస చేస్తాం. ఆ హోటల్లో నాకు అది లేదు ఇది లేదని గొడవ పెట్టి కూర్చుంటామా? ఏదో దొరికింది చాలరా. మనం నీడ ఆశ్రయించడానికి ఒక నీడ దొరికింది, 3 పూటల తిండి దొరికింది, వచ్చిన పని మాత్రం జరిగితే చాలు అనే కోరుకుంటాం. అంతే కదా? అలానే భూలోకములో ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి సంపాదించుకుందామా అని నశించిపోయే దానికోసం కాదు మనం ఆశించాల్సింది, పర సంబంధమైన దానికోసం. జగత్తు పునాది వేయకముందే వీఆర్ చూసన్ బిఫోర్ ద ఫౌండేషన్. భూమికి పునాది వేయకముందే దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ జనము అని. ఒక విశ్వాసి యొక్క ఉన్నతమైన స్థితి అది. నువ్వంత ఉన్నతమైన వాడవు, నువ్వంత గొప్పవాడు అని ఎప్పటికీ నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. లోకంలో వచ్చే పరిస్థితులకు ఎప్పుడు కూడా కృంగిపోబాకు ప్రియ సహోదరుడా. 5వ వచనం కూడా ఈ రీతిగా అంటొచ్చు చూడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులము. హల్లెలూయా! వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా! మనం ఎవరొకట? క్రీస్తునకు కుమారులం. ఉందామాట, క్రీస్తుకు కుమారులం. సింపుల్ గా గుడ్డిగా దేవుని బిడ్డలం వల్లే, స్పెసిఫిక్ గా క్రీస్తుకు కుమారులం. మనం ఎవరమండి? మన దేవునికో పేరుంది, మనకో పేరుంది. భూమి మీద ఉన్న కొన్ని కోట్ల దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఆయన పేరున్న దేవుడు. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడు. ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు.
ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు. We are the children of Lord Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువు యొక్క పిల్లలు. ఆయన సొత్తు. మన తండ్రి అంత ఉన్నతమైన వాడండి. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వాధికారి. అంత గొప్ప దేవుని పిల్లలమయ్యి చిన్న చిన్న వాటికి భయపడతాం కదా. బర్రె తప్పిపోయిందని భయపడతాం, పంట రేటు రాలేదని భయపడతాం, వ్యాధి కలిగిందని భయపడతాం, కష్టం వచ్చిందని బాధపడతాం. ఒక్క క్షణం మనం ఎవరో మనం మర్చిపోయి పక్కింటోడు ఎట్లా ఫీల్ అవుతుండో మనం కూడా అట్నే ఫీల్ అవుతాం. దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు కుమారులం. హల్లెలూయా కదండి. 4వ వచనం ఎంత చక్కగా చెప్పింది కదా. 4వ వచనం ఏమంటుంది? మనము క్రీస్తుకు మహిమ కలుగునట్లుగా, ఆయన కీర్తి కలుగునట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. 5వ వచనం ఏమంటుంది? దేవునికి పిల్లలము, కుమారులము, క్రీస్తుకు కుమారులం అంటుంది. 6వ వచనం ఏమంటుంది? జగత్తు పునాది వేయకముందే మనము ఏర్పరచబడ్డ వారము అంటూ ఉంది కదా. 7వ వచనం ఏమంటుంది చూడండి? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. హల్లెలూయా. We are redeemed from the blood of Jesus. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా విమోచించబడ్డవారం. ఆమేన్. ఎవరిస్తాడండి రక్తం? నువ్వెంత వాల్యుబుల్ అయితే ఆయన రక్తాన్ని నీకు ఇవ్వాలి. ఈ రోజుల్లో డెలివరీ అవుతుంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఓరే ఏ నెగిటివ్ రక్తం కావాలరా అంటే ఉరుకు పరుగులలో వెతుకుతూ ఉంటాం రక్తం ప్యాకెట్ కోసం. అవునా? రక్తం ఎంత విలువైంది, రక్తము ప్రాణము ఎంత విలువైంది. వెతుక్కొని 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 మొత్తానికి ఏదో ఒక రకంగా సాధించుకుంటాం, లేదంటే చనిపోద్ది. ఆ రక్తము లేకపోతే, యేసు రక్తము లేకపోతే మానవాళి మరణమే. అట్టి మరణం నుంచి ఆయన రక్తం మనల్ని ఏం చేసిందట? విమోచించింది. ఆ రక్తము కావలసిన వాడు నీకు చాలా ముఖ్యమైన వాడు. మరి యేసయ్య తన రక్తాన్ని మనకి ఇచ్చాడంటే మనం ఎంత ముఖ్యమైన వాళ్ళం ఆయనకి. ఆ వేస్ట్ గాడు సత్యసచ్చింది అంటే దేవుడు ఆయన రక్తాన్ని మనకి ఇస్తాడండి. మనల్ని రక్షించుటకు తన ప్రాణమునే పెట్టాడంటే జస్ట్ నో యువర్ సెల్ఫ్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, నీవు దేవునికి ఎంత విలువైన వాడవు, దేవునికి ఎంత ముఖ్యమైన వాడవు, దేవునికి ఎంత కావలసిన వాడవు. అంత ఉన్నతమైన స్థితి మనం పెట్టుకొని ఫీల్ అవుతూ ఉంటాం కదా. చిన్న చిన్న వాటికే బాధపడిపోతూ ఉంటాం. We are redeemed from the blood of Jesus. యేసు రక్తము ద్వారా విమోచించబడ్డ వారమంటూ ఉన్నాడు. 8వ వచనం చూడండి. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము తప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసెను. ఆమేన్. ఆయన దయా సంకల్పము చొప్పున we are saved by the grace of Jesus. దేవుని యొక్క దయ ద్వారా మనము రక్షించబడ్డవారు. ఆమేన్. మన గొప్పతనం కాదండి. ఎప్పుడు అనుకోబాకు నేను చాలా ఇంపార్టెంట్ అని గర్వం వస్తుంది. మళ్ళా నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని గర్వం వస్తుంది. నీ ఘనతను బట్టి కదా ఆయన నేను ఎన్నుకున్నది. పెంట కుప్ప మీద నుండి దీనులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? జ్ఞానులైన వారిని ఏం చేయడం కోసం? సిగ్గుపరచుట కోసము వెర్రి వారిని ఆయన ఎన్నుకోలేడు. హల్లెలూయా. నువ్వు జ్ఞానివని కాదు ఎన్నుకున్నది, నీవు వెర్రి వారివని ఆయన ఎన్నుకున్నాడు.
అందుకే గొల్లలకు ముద్దు పేరు ఉంటుంది కదా, వెర్రి వెర్రి. నీవు వెర్రివాడుకుండా యెహోవా నా కాపరి, నాకు లేవి కలగదు. We are the sheep. Our Lord is a shepherd. మన దేవుడు మనల్ని కాసే ఒక మంచి పచ్చిక గల చోట్ల నన్ను కరుణ చేయును, శాంతిగలమైన జలముల యొద్ద నన్ను నడిపించు. ఇంకేం కావాలండి? కంత కంఫర్ట్స్ ఆయన ఇస్తా ఉంటే హీ ఈజ్ అవర్ షెపర్డ్ అండ్ వీఆర్ ద షీప్. ఆయన మన కాపరి, మనము ఆయన మేపు. గొర్రెలకున్న గొప్ప స్వభావం ఏంటంటే కాపరిని వెంబడించడం. సొంత తెలివితేటలు వాడి అతి తెలివి చూపించి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి, అర్థమైందా? రోడ్ల మీద ఎక్కువ చూడండి యాక్సిడెంట్లు అయ్యి సచ్చే జంతువుల్లో కుక్కలు ఒకటి బాగుంటాయి. కుక్కలు మనం రోడ్డు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని కుక్కలు పడి చేస్తాయంటే రోడ్ల మీద. ఎందుకంటే అవి చాలా క్లెవర్ అనుకుంటాయి కుక్కలు అనుకుంటే. వీఆర్ వెరీ జీనియస్ పీపుల్, అసలు మా అంత తెలివి ఉన్నాడు భూమి మీద ఎవడు లేడు. వీఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ. అసలు ఈ ఊరిని మేమే కాపాడుతుంటాం. మేము కాపలా కాయకపోతే ఎవడు కాయను అనుకుంటాయి. కాబట్టి కాపలాగా అడ్డం పడి అంటారు, అటు ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది, బండికి తమిళని అడ్డం పడి అజ్జవుతుంది, నీకు ఇంత దెబ్బ తగ్గుతుంది. పెద్ద లారీ వచ్చిందనే కథం పచ్చడి కూర్చుంటుంది. అదట వాచిడాగట మనకి, అదట వాచిడాగ టైర్ కింద పడి పచ్చడి అయ్యేది, అది కాపలా మనకు కాస్తుందట. నత్తి కుక్కల్లాగా తిరిగి సావకండి, కాపరిని వెంబడించండి అని దేవుడు మనల్ని ఎవరితో పోల్చాడు? గొర్రెలతోటి. మేకెట్లుంటుంది చూడండి, మళ్ళా మేకెట్లుండదు, గొర్రెలాగా ఉండదు. దానికి డ్రామాలు నాటకాలు ఎక్కువ ఉంటుంది. దానికి అస్సలు కాపరిని ముప్పు తిప్పలు పెడుతుంది, మామూలుగా పెట్టదు అసలు. గొర్రెలు కాసేవాడిది ఒక రకంగా ఉంటే మేకలు కాసేవాడిది ఇక వాడికి ఉంటుంది కదా పరిస్థితి. కాసినోడికి తెలిసి ఎన్ని తిప్పలు. అది అస్సలు మాటింది, ఇటు ఉరుకుతుంది అటు ఉరుకుతుంది, ఆ పొందలు వేయబడుతుంది, ఈ ముళ్ళ కప్పల చిక్కుకుంటుంది, ఆ చెట్టు ఎక్కుతుంది, ఆ చెట్టు నుంచి ఆలాడి కింద పడుతుంది, నెత్తిని తగిలించుకుంటుంది. అవునా? ఇన్ని బాధలు ఉంటాయి దానికి. ఒక్కొక్కసారి సంఘంలో ఉంటాయి, గొర్రెలు కాస్తా ఉంటే సంఘంలో కొన్ని గొర్రెలు కాస్తే ఏమైతే మేకల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అప్పుడు కాసే కాపరికి ఉంటుంది కదా, ఆ మేకల్ని మళ్ళా గొర్రెల మందలోకి చేర్చడానికి ఎన్ని కష్టాలు పడాలా. వాడెనక ఉరికి 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 ఈ కాపరి కూడా దెబ్బలు తగిలించుకొని బాధలు పడి కష్టాలు పడి. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్. దేవుని దయా సంకల్పము చొప్పున, దేవుని దయ అండి. ఈరోజు మనం రక్షించబడ్డాం. మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. మనకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది, మనకంటే మంచోళ్ళు కూడా చాలామంది ఉన్నారు సొసైటీలో. మంచి మంచి పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్లకు లేని గొప్ప రక్షణ యేసయ్య మనకిచ్చాడు. అంటే మనం ఎంత విలువైన వ్యక్తులం అండి, మనం ఎంత ఉన్నతమైన వ్యక్తులం. దేవుని దృష్టిలో మనం ఎంత గొప్పవారము. హల్లెలూయా. గొప్పవారు అంటే డబ్బులు చూసుకుంటారు ఈ రోజుల్లో. గొప్పవారు అనగానే బాగా డబ్బులున్నోడు గొప్పవాళ్ళు అనుకుంటారు. అదే నా నిర్వచనం. గొప్ప వాళ్ళకు డబ్బున్నోడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు. గొప్పవాడు కాదండి. ప్రతి ధనవంతుడు గొప్పవాడు కాడు. వాడికి ఒక మంచి పేరు ఉండాలి, సమాజంలో నలుగురికి మేలు చేయగలగాలి. ఎవరు కష్టంలో వచ్చినా వాడు తలుపు తట్టినా వాడికి తలుపు తీయగలగాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నము పెట్టగలగాలి. వస్త్రహీనుడికి 2 అంగీలుంటే ఒక అంగీ ఇవ్వగలగాలి. వాడండి గొప్పవాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలంతా కూడా, ఈ అధ్యాయం అంతా కూడా ఒక్కొక్క వచనం ఒక విశ్వాసి యొక్క గొప్పతనాన్ని, ఒక విశ్వాసి యొక్క ఉన్నతమైన స్థితిగతుల్ని మనకు బోధించుచూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 2వ అధ్యాయము 9వ వచనాన్ని అయితే నువ్వు గమనిస్తే,
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. మనం ఎవరబట్ట? we are the chosen royal priesthood. రాజులైన యాజక సమూహం. అంత ఉన్నతమైన పిలుపు. రాజులమ్మా, యాజకులమ్మా అనిపిస్తుంది. ఏం రాజండి బాబు, నా మాట ఎవడు వింటాడండి? ఇంట నా పిల్లమే వినదు, నేను పెద్ద రాజుని. ఎవడు వింటున్నాడు నా మాట? ఎవడు లెక్క చేస్తున్నాడు? మా ఊర్లో ఎన్నిక లేని వాడుగాను, మా ఊర్లో ఏర్పరచబడి వాడుగాను, మా ఊర్లో తృణీకరించబడ్డవాడుగాను నేనున్నానండి. కొద్దిమంది అట్లా బాధపడతా ఉంటారు కదా. ఎవడింటాడండి మా బాధ? మీరేమో వాక్యం తీసి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మీరు రాజులైనా యాజక సమూహము, మీరు చెప్తుంటేనేమో ఒంట్లో బ్లడ్ బాయిలింగ్ అవుతుంది. అమ్మో ఇంత గ్రేట్ అనిపిస్తుంది. తీరా మా ఊరికి పోతే మమ్మల్ని ఒక్కొక్కడు వెళ్ళేసినోళ్ళలాగా ఏపరా పగదరా లెక్కలేనోళ్ళలాగా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈడ మీరు చెప్పేది ఏమి ఇట్టున్నది, అక్కడేమో అట్టున్నది. ఈ లోకం కాబట్టి నీ విలువను గుర్తించు. నీ విలువ గుర్తించే చోటు ఒకటి ఉన్నది, అదే మనలోకము, పరలోకము. ఆమేన్. మనం ఎక్కడి సంబంధులం? అవునా? అప్పుడు మన విలువ వాళ్ళకి తెలుస్తుందండి. వీళ్ళకి ఏం తెలుస్తుంది? మన విలువ ఏం తెలుస్తుంది? వీళ్ళకి తెలుస్తుందా? మంచి వజ్రం, వజ్రాల గురించి తెలిసిన వాడికి తీసుకుపోయి ఇస్తే వాడు ఆ వజ్రాన్ని చూసి అబ్బా ఇది ఎంత అమూల్యమైనది, ఎంత గొప్పది అని దానికి దగ్గర రేటు కడతాడు. దాన్ని తీసుకుపోయి మార్కెట్ అయితేగా మీ ఊర్లో వారం వారం సంత అయితేగా, సంత అయినప్పుడు సంతలో తీసుకుపోయి దాన్ని చూపి ఎవడో తీసుకుంటాడా? ఏంద్రా పిచ్చిరా దేనికి పనికి వస్తుందిరా ఇది? అంటే వజ్రం విలువ తెలవాలంటే వజ్రాల గురించి తెలిసిన వ్యాపారి దగ్గరనే దాని విలువ బయటకు వస్తుంది. ఉల్లిగడ్డలు అమ్మేటోడికి ఏం తెలుసండి వజ్రం విలువ? తెలుస్తుంది అసలు? వాడు వజ్రం కూడా అనుకోడాడు. ఇక ఇదో వజ్రం పోరా, పిచ్చిరాయి పట్టుకొచ్చి నన్ను పిచ్చోని చేస్తున్నావు అంటాడు. అలా నీ విలువ లోకస్తులకు తెలియదు, నీ విలువ మీ ఊరి వారికి తెలియదు, నీ విలువ నీతో ఉన్నవారికి తెలియదు. కానీ నిన్ను పిలిచిన వాడికి నీ విలువ తెలుసు. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ ద చూసెన్ రాయల్ ప్రీస్ట్హుడ్. మీరు రాజులైన యాజక సమూహము. రేపు దేవుడు మనందరికి ఒక్కొక్క రాజ్యాన్ని ఇస్తాడు. అదేంటండి రాజులైన యాజక సమూహం? కానీ మాకు రాజ్యం ఏది? పరలోకములో కోటాను కోట్ల రాజ్యాలు ఉన్నాయి. లెక్కింప నశక్యమైనన్ని రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యం నువ్వు పాలించాలి అని ఒక రాజ్యాన్ని నీకు అప్పచెప్తాడట. అందుకే రాజులైన యాజక సమూహం ఆ మాట కూడా ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఆ మాట రాయబడి ఉంటుంది. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. హల్లెలూయా. ఏమనుగ్రహించడగటండి? రాజ్యము. రాజ్యం అంటే ఏందండి? రాజ్యం అంటే ఏదనుకున్నారు? ఒక దేశం మీకు ఇచ్చేస్తారట పాలించుకోరా అని. ఇక దేశాన్ని పాలించే రాజుగా పరలోకములో ఒక ఉన్నతమైన స్థితి నీవు కలిగి ఉంటావు. అతి ఉన్నతమైన పిలుపు దేవుడు నీకు ఇస్తే లోకంలో అరే ఈరోజు ఎట్టయితుందో ఏమో, ఈరోజు మనం ఏం తింటామో ఏమో, ఈరోజు ఎట్ట తాగుతామో ఏమో, ఎట్ట బతుకుతామో ఏమో, పిల్ల ఫీజు ఎట్ట కడతామో ఏమో, కొడుకు కాలేజ్ ఫీజు ఎట్ట కడతామో ఏమో, వీడికి పెళ్ళి అవుతుందో కాదో, పిల్లలు పుడతారో లేదో మన ఆలోచన ఎట్టుంటే వెరీ చీప్.
ఇంత చీప మన ఆలోచన. నువ్వు ఒక రాజువైన యాజక సమూహము, దేవుడు నీకు ఒక రాజ్యాన్నే పాలించమని ఇచ్చి అంత ఉన్నతమైన వ్యక్తివి. నీ ఆలోచనలు మాత్రం ఎంత చీప్గా ఉన్నాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎట్ట బతుకుదుమా, ఎట్లా గడుస్తుంది ఇల్లు. అందుకే అన్నాడు, చింతించకుడి, ఆకాశ పక్షులు చూడండి విత్తము, వాటికంటే మిక్కిలి శ్రేష్ఠులు కాదా. ఏం గుర్తు రావాలి? నేను యేసయ్య బిడ్డను. ఒక విశ్వాసిగా మన భాగ్యం ఎంత గొప్పది అనేది ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ఎంత విలువైన వ్యక్తివో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎంత గొప్ప వ్యక్తివో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏ దేవదూతలకు నీతి కిరీటం లేదు. ఉన్నదా? కానీ ఎవరికి నీతి కిరీటం ఉన్నది? ఆయన నమ్మిన విశ్వాసులకు మాత్రము ఆయన నీతి కిరీటం. అంతే. దేవదూతల కంటే శ్రేష్టమైన వారము కామా? చెప్పండి, శ్రేష్టమైన వారము కాదా? ఎంత గొప్ప ఉన్నతమైన పిలుపును కలిగి లోకంలో వాటికి బాధపడతామండి. లోక పరిస్థితులకు కృంగిపోతాం. ఎంత ఘోరమైన పరిస్థితి ప్రియ సహోదరుడా. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోక. నీ పిలుపు గొప్పది. యేసయ్య గొప్ప పని కోసం నేను పిలుచుకున్నాను. చిన్న వాటికి ఆశపడకండి. అరే యేసయ్య నమ్ముకుంటే తాగుడు వదిలేయాలటగా, వదిలేయి. పనికి మాలిన తాగుడు ఎందుకు? నరకానికి నెట్టే తాగుడు ఎందుకు? దేవునితో పాటు కూర్చోబెట్టి ఆయనతో పాటు ఒక రాజ్యమును ఏలడానికి ఆయన నీకు ఇస్తా ఉంటే దేనికంటే తాగుడు? యేసయ్య నమ్ముకుంటే నీతిగా బతకాలట, అబద్ధాలు ఆడొద్దట, మోసం చేయొద్దట, లోకానుసారమైనవి మనము పాటించొద్దు. లోకము నాశనమునకు తీర్చబడినది. లోకాచారాలను ఎలా పాటిస్తావిగా? పాటించకూడదని ఆయన నిన్ను పిలుచుకున్నాడు. మన వాక్యం ఎంతో గొప్పది ప్రియ సహోదరుడా. ఆ ఉన్నతమైన పిలుపును తగిన వారముగా దేవుని మహిమ కోసం మనము జీవిద్దాం. అట్టి కృప తండ్రి దేవుడు ప్రభుని యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? శక్తి చేత కాదలేను, బలముతో నిన్ను కాదలేను. శక్తి చేత కాదలేను, బలముతో నిన్ను కాదలేను. నా ఆత్మ ద్వారా నిన్ను చేయునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా నిన్ను చేయునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.